హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. సండే స్పెషల్గా నేను ఒక నాన్ వెజ్ ఐటమ్ చేశానండి. సో ఆ రెసిపీ ఏంటో ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తాను ఒక్కొక్కటి. ఫస్ట్ వచ్చి మనకి బగారా రైస్ అండి. నేను 1/2 kg రైస్ అండి నానబెట్టుకున్నాను 1 hour ముందు. హోల్ గరం మసాలా ఐటమ్స్, సాల్ట్, డాల్డా, నెయ్యి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అన్నీ రెడీగా పెట్టుకున్నానండి. సో ఫస్ట్ మనం బగారా రైస్ రెడీ చేసేసుకుందాము. నెక్స్ట్ రైతా అండ్ చికెన్ గ్రేవీ రెడీ చేసుకుందాం అండి. సండే స్పెషల్గా చేశానండి ఈ రెసిపీస్ అన్నీ. సో ఫస్ట్ బగారా రైస్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నానండి. బాండీ తీసుకున్నా, స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి. బగారా రైస్ అనేది అందరికీ తెలిసిందే, చాలా సింపుల్గా అయిపోతుంది రెసిపీ అనేది. బాండీ హీట్ అవ్వగానే మనం కొంచెం డాల్డా అండ్ నెయ్యి 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. అవి ఆయిల్ అనేది నేను పక్కన పెట్టుకున్నానండి ఒక చిన్న బౌల్లో. సో నెక్స్ట్ రైస్ ఉన్నాయి కదండి, బాస్మతి రైస్ బాండీలో వేసుకుంటున్నాను. 2 cups రైస్కి మనం 3.5 glasses వాటర్ పోసుకుంటే సరిపోతుందండి మెజర్మెంట్ అనేది. సో హోల్ గరం మసాలా ఐటమ్స్ నేను వేసుకుంటున్నానండి. చెక్క ఒకటి, లవంగాయలు ఒకటి, షాజీరా అన్నీ వేసుకున్నానండి. ఇది కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అనేది రెడీగా పెట్టుకున్నాం కదండి, అవి కూడా యాడ్ చేస్తాను. సో నెక్స్ట్ కొత్తిమీర అండ్ కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి 1.5 స్పూను. చిన్న స్పూన్తో 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ ఇలా చేసుకున్నానండి ఒక 4. క్యాష్యూస్ ఒక 10 వేసుకుంటున్నానండి. సో ఇందాక ఆయిల్ అనేది ఫ్రై చేసుకున్నాం కదండి డాల్డా అది. సో 1 స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మనకి. ఒకసారి కలుపుకోవాలండి, కంటెంట్ అంతా కలిసేటట్టు కలుపుకొని మనం లిడ్ పెట్టేద్దాం. ఇది కూడా ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి, హై ఫ్లేమ్ మాత్రం వద్దు. ఇన్ కేస్ మీకు వాటర్ సరిపోలేదు అనుకుంటే రైస్ ఉడికేటప్పుడు కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మనకి. నేను కుక్కర్లో అట్లా పెట్టలేదండి, నేను బాండీలోనే పెట్టుకున్నా. సో రెసిపీ అనేది మనకి కరెక్ట్గా తెలుస్తుంది బాండీలో అనేది వేసుకుంటే. మనకి వితిన్ 10 minutesలో బగారా రైస్ అనేది రెడీ అయిపోతుందండి. ఆల్రెడీ మనకి 1 hour ముందే రైస్ అనేది సోక్ చేసుకున్నాం కదండి, నానబెట్టుకున్నాం కదా. సో వెంటనే అయిపోతుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ ఎలాగో కట్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి తొందరగానే అయిపోతుంది. నేను రైతాకి రెడీ చేసుకుంటున్నానండి. రైతా ఎలాగో మీకు తెలిసిందే. ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం క్యారెట్, సాల్ట్, ఎలాగో కర్డ్, వాటర్ అండ్ రిక్వైర్మెంట్కి. సో అవన్నీ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి.
రైస్ బాయిల్ అయ్యేలోపు నేను రైతా అనేది పక్కన రెడీ చేసుకుంటున్నానండి. చూపిస్తాను అది కూడా వీడియోలో. నాన్ వెజ్ ఐటమ్ అనేది నేను ఇప్పటివరకు ఏ ఎపిసోడ్లోనూ చేయలేదండి. కార్తీక మాసాలు అని చెప్పి లాస్ట్ మంత్లో నేను స్టార్ట్ చేయడం కూడా అప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి, సో ఇంక నుంచి కొంచెం నాన్ వెజ్ ఐటమ్స్ కూడా మీకు చూపిస్తానండి. చేస్తూ ఉంటాను. ఎగ్ అండ్ చికెన్ వాటికి సంబంధించి రెసిపీస్. బగారా రైస్ అనేది చాలా సింపుల్ అండి, ఈజీగా అయిపోతుంది మనకి. మా నాన్న ముత్యాలను ఎంకరేజ్ చేసినందుకు అందరికీ, వ్యూవర్స్ అందరికీ ధన్యవాదాలండి. చాలా థ్యాంక్స్. సో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. బాయిల్ అవుతుంది రైస్, ఒకసారి తీసి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి బబుల్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఆల్మోస్ట్ 50% మనకి రైస్ అనేది కుక్ అయిపోయినట్టే. సో వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇంకో వితిన్ 5 minutesలో. చూడండి కొంచెంగా వాటర్ ఉన్నాయి. సో సిమ్లో పెట్టి మనం లోపల రైతా అనేది రెడీ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. పొడి పొడిగా పొలిగ్గా వస్తుంది చక్కగా. మనం నెయ్యి అండ్ డాల్డా యాడ్ చేసుకున్నాం కాబట్టి. సో అది రైస్ అయ్యేలోపు మనం రైతా అనేది రెడీ చేసుకుందాం. పెరుగు, సాల్ట్, వాటరు, మజ్జిగ, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ క్యారెట్ అండి. సో ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నానండి పెరుగులో. పెరుగు ఒక 1 cup తీసుకున్నానండి, అంటే ఒక 100 grams ఉండొచ్చు. ఆనియన్స్ చిన్న చిన్నగా చాప్ చేసుకున్నా, కొత్తిమీర అనేది తురుముకున్నానండి, అండ్ క్యారెట్ కూడా తురుముకున్నాను. పచ్చిమిర్చి కూడా చిన్న చిన్నగా చాప్ చేసుకున్నా. ఆల్రెడీ సాల్ట్ వేసాను కదండి, సో మజ్జిగలాగా చేసుకుంటే సరిపోతుంది. కొంచెం థిక్గా చేసుకోవాలి. సో రైతా అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, అది పక్కన పెట్టేద్దాం మనం. రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోవచ్చింది, చూద్దాం. ప్లెయిన్గా కనిపిస్తుంది చక్కగా. ఆల్మోస్ట్ డన్ అండి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ బగారా రైస్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పొడి పొడిగా పొలిగ్గా వచ్చింది చక్కగా. మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉంది. 2 glasses రైస్ అయితే 2.5 వేసుకోవాలి ఫ్రెండ్, 3.5 glasses వాటరు. సో ఇప్పుడు చికెన్ గ్రేవీ నేను రెడీగా పెట్టుకున్నానండి. ఆ రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇమేజ్లో చూస్తున్నారు కదా. ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి రెడీగా చేసుకున్నాను పేస్ట్ వేసి. గరం మసాలా, హోల్ గరం మసాలా పౌడరు, కొత్తిమీర, పుదీనా, సాల్ట్, బోన్లెస్ అండి 1/2 kg, అండ్ వాటరు, ఆయిల్, చిల్లీ పౌడరు అండ్ పసుపు. సో ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా పెట్టుకున్నానండి. నేను ధనియాలు, చెక్క, లవంగాయలు అవన్నీ వేయించి పౌడర్ చేసుకున్నానండి హోల్ గరం మసాలాకి. సో ఒక బాండీ తీసుకున్నానండి. నాన్ వెజ్కి నేను విడిగా పెట్టుకున్నాను. వెజ్ ఐటమ్స్లో ఓన్లీ వెజ్ చేద్దామని విడిగా బాండీ తీసుకున్నానండి నాన్ వెజ్కి సపరేట్గా. సో అందులో ఆయిల్ పోసుకున్నామండి. వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. కొంచెం చికెన్కి కొంచెం ఎక్కువే ఆయిల్ తీసుకుంటారండి, బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యింది. సో నెక్స్ట్ మనం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసానండి, ఫ్రై చేసుకుంటున్నాను. అవి కొంచెం బ్రౌనిష్గా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి అనేది పేస్ట్ చేసుకున్నాను కదండి, అది వేసుకుంటే సరిపోతుంది.
అల్లం వెల్లుల్లి అనేది అల్లం వచ్చి ఒక చిన్న ముక్క తీసుకున్నానండి, వెల్లుల్లి ఒక 10 రెబ్బలు తీసుకున్నానండి, సరిపోతుంది మనకి. నేను మసాలా దినుసులు అనేవి ఎక్కువ వేసుకోవట్లేదండి, జస్ట్ అల్లం వెల్లుల్లి హోల్ గరం మసాలా పౌడర్ ఉంది కదండి, అదొకటి, కొత్తిమీర మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, హై ఫ్లేమ్ మాత్రం వద్దు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి అండి, కొంచెం ఫ్రై అయ్యాక మనం చికెన్ కూడా వేసేసుకుంటే సరిపోతుంది. ఆ పచ్చివాసన అనేది పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చికెన్ వేసుకుంటున్నానండి, బోన్లెస్ది. ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మనం, హై ఫ్లేమ్ వద్దు, మాడిపోతుంది లేకపోతే. లిడ్ పెట్టేసండి, ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ చికెన్ అనేది బాయిల్ అయిపోవచ్చిందండి. నేను ఫ్రై చేసుకోవట్లేదండి, గ్రేవీగా చేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకున్నాను, నెక్స్ట్ సాల్ట్ వేసుకుందామండి, గల్లుప్పు అంటారు కదా, సో అది 1 స్పూన్ వేసుకున్నానండి. గ్రేవీ కాబట్టి ఒక 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. లిడ్ పెట్టేద్దామండి, ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే సరిపోతుంది. చాలా వరకు కుక్ అయిపోవచ్చిందండి. చికెన్ అనేది వెంటనే అయిపోతుందండి మనకి, ఇది ఊరికే కుక్ అయిపోతుంది కాబట్టి మనకి గ్రేవీ అయినా ఫ్రై అయినా వితిన్ 15 మినిట్స్ 10 మినిట్స్లో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. నెక్స్ట్ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి, ఒక చిన్న స్పూన్తో ఒక 3 స్పూన్స్ వేసుకున్నానండి. మీ స్పైసీని బట్టి మీరు కారం యాడ్ చేసుకోవచ్చండి. నేను చిన్న స్పూన్తో 3 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. చేసేటప్పుడు మాత్రం భలే స్మెల్ వస్తుందండి. చికెన్ కదా, మసాలా ఐటమ్స్ అవన్నీ రెసిపీస్ వేసాం కదా, చాలా బాగుంది. అల్లం వెల్లుల్లి అవన్నీ వేసేపాటికి కొంచెం ఇలాంటి టైం తీసుకున్న ఇంట్లో ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఫ్యామిలీకి చాలా, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ముందు. సో నెక్స్ట్ వాటర్ పోసుకున్నానండి, ఒక గ్లాస్తో 1 కప్ ఆల్మోస్ట్ సరిపోతుందండి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా లిడ్ పెట్టి వదిలేస్తే సరిపోతుంది.
ఫ్రై వచ్చిందండి, వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంది. కొంచెం వాటర్ ఇంగిపోయాక మనం లాస్ట్కి కొంచెం గరం మసాలా అండ్ కొత్తిమీర ఉంది కదా ఫ్రెండ్స్, అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చింది. వాటర్ అనేది చాలా వరకు అబ్జర్వ్ చేసుకుంది. కొంచెం చిల్లీ చాలినట్లు లేదండి, కొంచెం యాడ్ చేసుకున్నాను లాస్ట్కి. గరం మసాలా అన్నాను కదండి, చెక్క లవంగ అండ్ ధనియాలు ఫ్రై చేసుకొని మిక్సీ వేసుకున్నానండి, పౌడర్ చేసుకున్నా. అది ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఒక 1 మినిట్ అలా లిడ్ పెట్టి వదిలేస్తే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. సో కర్రీ అనేది అప్పుడు రెడీ అయిపోయినట్టు తెలుస్తుందండి మనకి. సో ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది మనకి. కొత్తిమీరతో నేను గార్నిష్ చేసుకున్నా. సో వీటిని ఒక బౌల్లో, సర్వింగ్ బౌల్లో తీసుకొని రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, డన్, రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా పైకి తేలుతుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది. సో ఇలా నేను సర్వింగ్ బౌల్లో రెడీ చేసుకున్నానండి బగారా రైస్ని. టమాటోస్, ఆనియన్స్ అండ్ కొత్తిమీర అండ్ క్యారెట్తో నేను ఇలా గార్నిష్ చేసుకున్నా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇమేజ్లో చాలా మంచిగా గార్నిష్ చేసుకున్నా, రెడీ చేసుకున్నాను నేను. మీకు కూడా నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఖాళీగా ఉన్నప్పుడు. చాలా సింపుల్గా అయిపోతుంది, వితిన్ 40 మినిట్స్లో అయిపోతాయండి మనకి ఇవన్నీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఆనిముత్యాలు. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.